కోసిరి మండలం నుంచి పెద్దతుమ్మలం మండలానికి కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 బాక్సుల మద్యం 384 ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ డిప్స్ మద్యం మరియు సూపర్ ఎక్సెల్ బండి స్వాధీనం చేసుకుని వందగళ్ల విదేశీను అరెస్ట్ చేసినట్లు మరో కేసులో గువ్వమ్మకొండలో నాటుసారా కాస్తున్న బోయ జగ్గాపురం వీరన్న అతనిపై కేసు నమోదు చేసి 270 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేసి 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఆదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే జె సైదులు మీడియాకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల అక్రమ మద్యం విక్రయదారులను ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ అడ్డదారుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై పీడీఆర్ లేదా జిల్లా బహిష్కరణ ఎక్స్టర్నల్ కూడా వెనకాడబోమంటూ ఆదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే జె సైదులు మీడియాతో తెలిపారు. మొత్తం వచ్చేసి 384 డిప్స్ వెహికల్ డిటెక్ట్ చేసి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అండి. అతని పేరు వచ్చేసి వడగండ్ల ఈరేష్, అర్లబండ విలేజ్, కొసిగి మండలం. ఇతను కొసిగి నుంచి పెద్దముల మండలానికి సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మనకి పెద్దముల మండలంలో సప్లైలు ఒకళ్ళిద్దరు కొసిగి మండలం నుంచే వస్తున్నాయి. గతంలో కూడా ఒక వ్యక్తిని అట్లే అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేస్తాము 10 బాక్స్ లాగా. కొంచెం సోర్స్ ఆఫ్ వాళ్ళకు వేరే దారి అటు ఉండడం వల్ల ఇది ఒకటి జరుగుతూ ఉంది. ఇతను ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఐడికి సంబంధించి నవోదయం 2.0లో భాగంగా దీని మీద ఉధృతంగా చేస్తున్నాము. కొంత మాకు ఎన్డీపీఎల్ మీద మధ్యలో ఫోకస్ చేయడం వల్ల కొంచెం ఐడి మీద ఫోకస్ తగ్గింది. అది నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 75% వరకు తగ్గిపోయింది. ఇంకొక 5-6 మంది స్ప్రాడికల్గా ఉంది, అది కూడా డిటెక్ట్ చేసేస్తాము. నిన్న ఈరోజు మార్నింగ్ ఇది కూడా వాష్ కేసు ఒకటి డిస్ట్రాయ్ చేసాము. ఒకటి 275 లీటర్స్ ఎఫ్జే వాష్ అండ్ 7 లీటర్లు సీజ్ చేసాము. ఈ బట్టి కూడా ఐడెంటిఫై చేసుకొని ఎవరిది ఏంటని దాని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాము. ఇది గోవమ్మ సంద అనే ప్లేస్ లో ఇతని పేరు జగ్గాపురం వీరన్న, సన్ ఆఫ్ వీర రాగన్న, ఈ వాల్మీకి నగర్. ఇతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఒకటే ఏంటంటే, మనకి బార్డర్ దగ్గర 70 కిలోమీటర్లు ఉంటుంది కౌతాలం మండలం. తర్వాత ఐడికి వచ్చేసరికి మనకి ఆదోని టౌన్ హిలక్స్ ఏరియాలో మాత్రం ఉంది. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న స్టాఫ్ తోటి మేము కేసులు డిటెక్ట్ చేయడము, తర్వాత అవేర్నెస్ క్యాంపులు పెట్టడము, జాగరి వాళ్ళ మీద కూడా అవేర్నెస్ పెట్టడము, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో హోల్సేల్ ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రతి 15 days ఒకసారి అవి కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ రిటైలర్స్ కి కూడా మేము ఒకసారి వర్క్ షాప్ పెట్టాము పెద్దది. దానివల్ల చాలా మార్పు వచ్చింది. ఈ ఐడి కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ చేసామో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా జాగరి